మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. భోగాపురంలో ఫస్ట్ ఫ్లైట్ ఎగరబోతుంది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం జూలై 8వ తేదీ నుంచి వినియోగంలోకి రాబోతుంది. ముందుగా జూలై 5వ తేదీ అనుకున్నారు, కానీ జూలై 8వ తేదీన ప్రధానమంత్రి షెడ్యూల్ ప్రకారం ప్రారంభోత్సవ ప్రణాళికను రెడీ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇదే క్రమంలో ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం భోగాపురాన్ని విశాఖపట్నంతో అనుసంధానించేటువంటి ప్రక్రియ పైన ఫోకస్ పెట్టింది. ఎందుకంటే విశాఖ నగరానికి దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో భోగాపురం గ్రామం ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని కనుక పరిగణలోకి తీసుకుని చూస్తే దాదాపు 45 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పటి వరకు విశాఖపట్నం సిటీకి అవుట్స్కట్స్లో ల్యాండ్ అయ్యి సిటీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇక మీదట విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కింద దీన్ని చెప్తున్నప్పటికి కూడా వాస్తవానికి భోగాపురం ప్రాంతం ఉంది విజయనగరం జిల్లాలో. సో అక్కడ నుంచి ఇక్కడికి రాకపోకలు జరగాలి. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడికి రాకపోకలు, విశాఖపట్నానికి రాకపోకలు జరగాలంటే పెద్ద ఎత్తున ట్రాన్సిట్ హబ్స్ని డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఏసీ బస్ డిపోలని తయారు చేసేటువంటి పనిలో ఉంది. 8 ఏసీ బస్సులు నడపాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసినట్టుగా సమాచారం ఉంది. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రాకపోకలకు అనువైనటువంటి వాతావరణం కనిపించడం. ఈ సర్వీస్ని ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికంటే ముందరే ప్రారంభించాలని ఒక 8 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కనెక్టింగ్ టు కోరమన్నగూడెం టు భోగాపురం ఎయిర్పోర్ట్ అనమాట. విశాఖపట్నం అవుట్స్కట్లో ఉండేటువంటి ప్రదేశం కోరమన్నపాలెం, అలానే గాజువాక, ఎన్ఏడి, మద్దిలపాలెం, మధురవాడ, అలాగే తగరపు వలస, ఈ ప్రాంతాలన్నింటినీ కనెక్ట్ చేస్తారు. మోర్ బస్సెస్ ఇంకా వస్తాయి డిమాండ్ బేసిస్లో. ఎందుకంటే విశాఖకి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా ఇక మీద భోగాపురం నుంచి విశాఖలోకి వస్తుంది. ఒకసారి మనం జాగ్రఫీ చూస్తే ఒక క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్టు, విశాఖపట్నం నగరం ప్రాంతం ఇటువైపు ఉంది. విశాఖ నగరంకి అవతల పక్కన చూస్తే కూడా, ఇది మొత్తం విశాఖ నగరం అయితే అవతల పక్కన చూస్తే కూడా ఇది 44 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. భోగాపురం నిర్మాణం జరిగినటువంటి ప్రాంతం అనమాట. అంటే గంట సమయం పడుతుంది. అందుకని రాకపోకలకు సంబంధించి విశాఖని ఒక సెమీ రింగ్ రోడ్ డెవలప్ చేయడం ద్వారా విశాఖని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కాపులపాడ ఇవే విశాఖకు అవుట్స్కట్స్ అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు ఇది కంప్లీట్గా ఈ చివరికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ మీద ఫోకస్ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే ఇక్కడ బస్ టెర్మినల్స్, అది కూడా ఏసీ బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాకపోకలు ఫ్రీగా ఉండే విధంగా తయారు చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఎయిర్లైన్స్ సంస్థలు జూలై 8 నుంచి తమ సర్వీసెస్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం నుంచి జరుగుతాయని చెప్పని దానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ సర్క్యులర్లు ఇచ్చారు. బ్యాగేజీ టెర్మినల్స్, అలానే సరుకు రవాణాకి సంబంధించినటువంటి వ్యవస్థలు, వీటన్నిటిని కూడా అటు మార్చడానికి ప్రిపరేషన్ జరుగుతుంది. కేవలం 40 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 40 రోజుల్లో అన్ని పనులు చక్కబెట్టి పూర్తి స్థాయిలో భోగాపురంలో రాకపోకలకి, రవాణాకి అనువైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రధానమంత్రి చేతుల మీదుగా భోగాపురంలో ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరగబోతుంది. అది ఒక నూతన అధ్యాయానికి, విశాఖకి, ఉత్తరాంధ్రకి ప్రపంచపు ముఖద్వారంగా మారేటువంటి అవకాశం ఉన్న ఎయిర్పోర్ట్ అవుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి భారీ నిర్మాణం, భవిష్యత్తులో విస్తరణకు కూడా అవకాశం ఉన్నటువంటి నిర్మాణం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక వ్యవస్థలు వస్తున్నటువంటి తరుణంలో ఒక అంతర్జాతీయ రవాణా సౌకర్యంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విరజిల్లబోతుంది. దానికి సంబంధించినటువంటి కీలక ఘట్టం మరికొద్ది రోజుల్లో జరగబోతుంది. తెలుగు ప్రజలందరూ, దేశమంతా కూడా దాన్ని విట్నెస్ చేయబోతుంది. అంటే ఒక ప్రతిష్టాత్మక నిర్మాణంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం చూడాల్సి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో అక్కడి నుంచి జరిగేటువంటి ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా డైరెక్ట్ కనెక్టివిటీ ఉండే విధంగా, ఇప్పుడు మామూలుగా సింగపూర్, మలేషియా లాంటి దేశాలకు ఇంకా అన్ని దేశాలకి రవాణా రాకపోకలు ఉండే విధంగా పూర్తి స్థాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను ఎప్పటి నుంచో రెడీ చేసుకుంటుంది.